దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు అంటే ఎవరికైనా ఈ మాట విన్న వాళ్ళకి సంతోషం కలుగుతుంది, అవునా కదా? దేవుడు నీకు గాయం చేయబోతున్నాడంటే, అమ్మో దేవుడు మాకు గాయం చేయబోతున్నాడట, దేవుడు ఇలా చేస్తాడా అలా చేస్తాడా అని చెప్పేసి అని వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఆశీర్వదించబోతున్నాడంటే సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా? అయితే ఇటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వేమి కలిగి ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేవుని ఏది అడిగితే దేవుడిచ్చే ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ 115వ కీర్తన 15వ వచనములో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారట. భూమి ఆకాశములను సృజించినటువంటి యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు అంటే, ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. స్త్రీని గాను పురుషుని గాను చేసిన తర్వాత వారిని పిలిచి దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు. ఎలా ఆశీర్వదించి ఉన్నాడంటే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్పేసి ఆదాము హవ్వల్ని పిలిచి వాళ్ళని ఆశీర్వదించి ఉన్నాడు. వారి సంతానమైనటువంటి మనల్ని కూడా ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డలముగా మనము ఉంటూ ఉన్నాము. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది 115వ కీర్తన 14వ వచనంలో, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి మాటని లేక వాగ్దానమును, ఆశీర్వాదమును వారి తరములు కూడా వస్తూనే ఉంది దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ 115వ కీర్తన 12వ వచనంలో, యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఎంత అద్భుతం అండి! ఆదాము అవ్వలనే కాదు, ఆయన తరములో వచ్చినటువంటి అబ్రహాము, నోవాహు, ఇంకా తన భక్తులందరినీ ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ పిల్లల్ని కూడా ఆయన మర్చిపోలేదు. మర్చిపోక మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వృద్ధి పొందింపజేస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది 45వ కీర్తన 2వ వచనములో, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నీ పెదవుల గుండా దేవుని వాక్కు రావాలి. దేవుని బిడ్డలారా, మంచి మాటలు, యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగినటువంటి స్థితి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితి నీకు హృదయములో నుండి, నీ పెదవుల నుండి బయటికి వచ్చినప్పుడు నీ దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడట. దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీవు ఆశీర్వదించబడుతూనే ఉంటావు. నీవు, నీ పిల్లలు, నీ సంతానము తరతరములు ఆశీర్వదించబడుతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తానంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, సొలొమోను ప్రార్థన చేసి ఉన్నాడు. రాజులు 1వ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జనములను నేను న్యాయము చేయుటకు వివేకము కలిగినటువంటి హృదయము నీవు నాకు దయచేయము అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విన్న దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి మాట 11వ వచనంలో చూద్దాము. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. ఎంత అద్భుతం అండి! న్యాయములను అనుగ్రహించేటటువంటి వివేకము నీవు అడిగితివి అని చెప్పేసి దేవుడు ఆయనకి బదులిస్తూ ఉన్నాడు. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయం నేను నీకు ఇచ్చుచున్నాను. దేవుని యొద్ద నుండి
మీకు ఆశీర్వాదము కావాలి అంటే మొట్టమొదటగా న్యాయం చేసేటటువంటి హృదయం కావాలని మీరు అడగండి. అలాగున ప్రార్థన చేయండి. బుద్ధి వివేకము గల హృదయం నాకు ఇవ్వు ప్రభువా అని సొలొమోను వల్ల మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. ఎవరు కూడా దోచుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదము, ఎవరు కూడా దొంగిలించలేనటువంటి గొప్ప ఆశీర్వాదము. ఆనాడు ఆదాము అవల్ని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు వరకు కూడా అదే ఆశీర్వాదము రన్ అవుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, అది వస్తూనే ఉంది. అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. సొలొమోను వల్ల మీరు ప్రార్థన చేయండి. జ్ఞానము వివేకము నాకు ఇవ్వండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. న్యాయము తీర్చేటటువంటి ఒక స్థితిని నాకు దయచే ప్రభువా, న్యాయము మాట్లాడేటటువంటి మాటలు నా నోటి మీద ఉంచండి ప్రభువా అని మీరు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఎంత అద్భుతం అండి! దేవుడు నీకు ఇచ్చేటివి ఏంటి అంటే ఐశ్వర్యమును ఘనతను ఆయన నీకు ఇస్తున్నాడట. ఇటువంటి గొప్ప ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ పిల్లలకి ఉండును గాక. ఆమేన్.